జగన్మోహన్ రెడ్డి ఓకే, పరామర్శించాడు. ఆ కార్ యాక్సిడెంట్ లో గతం చనిపోయారు. దానికి సంబంధించి కార్ యాక్సిడెంట్ వైసీపీ వాళ్ళు మాకు సంబంధం అది మా కాన్వాయ్ కాదు, వేరే వెహికల్ అని చెప్పారు. కార్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదే. కార్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదండి. టీడీపీ వాళ్ళు క్రియేట్ చేశారంటున్నారు కదా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఆ కారు దగ్గర నుంచోబెట్టి ఆయన ఇలా చేయి ఊపుతుంటే వాళ్ళ డ్రైవరే తోలుతుంటే వాళ్ళ కారే ఇదంతా క్రియేట్ చేశారని అంటున్నారు కదా రోజా గారును గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా క్రియేషనే కానీ ఒరిజినల్గా కాదు. మెడకాయ మీద కూడా ఎక్కి దిగటం అది ఒరిజినల్ కాదండి. అది కూడా క్రియేట్ చేస్తారు వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి. స్టూడియో వాళ్ళు చాలా గొప్ప మేధావులు ఉన్నారు మీలాంటి వాళ్ళు, వాళ్ళు చేసిందంట. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి అసలు ఈ వీడియోస్ పంపింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కదండి. వైఎస్ఆర్ పార్టీ ఆ ఏరియాలో ఒక లీడర్ పంపాడంట మీడియాకి. గమనిస్తుంటే మొత్తం ఫోటోస్ సీసీ కెమెరా ఫోటేజ్ కనపడింది. కనపడినప్పుడు వెహికల్ నెంబర్ తప్పు చెప్పారు ఎస్పీ గారని. అప్పుడు వెహికల్ నెంబర్ కరెక్షన్ చేసి జరిగిన ఇన్సిడెంట్ వాస్తవంగా చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మామూలుడు కాదు కదండి. ఆయనకి 3 అంచెల భద్రత ఉంది. చుట్టూ 3000 మంది ఉంటారు, కనీసం 300 మంది పైచీలకే ఉండేది పర్సనల్ సెక్యూరిటీ. ఏ ఒక్కడన్నా చూసే ఉంటాడు కదండి. వాళ్ళు చెప్పి వెంటనే ఆగిపోయి బాడీని అదే అతన్ని బయటికి తీసి హాస్పిటల్కి పంపి ఆ కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణకు నేను వెళ్ళను, ముందు అతని ఆరోగ్యం ఎలా ఉందో ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఒక 500 నోట్లు కట్ట తీసి ఇచ్చేసి ముందు పంపినట్టయితే నీ రెస్పెక్ట్ ఎలా ఉండేది, కార్యకర్తల్లో నీ మీద అభిమానం ఎలా ఉండేది. అది కావాలని మీరు కింద పడేసి తొక్కి చేసింది కాదు. యాక్సిడెంటే కాదంటలా, యాక్సిడెంటే. అక్కడ నీ సింపతి ఎంత పెరిగేది. కార్యకర్తల మీద స్పందించి నేను అవసరమైతే మీటింగ్ కూడా వెళ్ళనని. పిల్లోడికి బాగోపోయినా కానీ ఆ పవన్ కళ్యాణ్ వదిలేసి కోయాలతో కలిసి కూర్చున్నాడు. అవునా? నేను మాటిచ్చాను, ఆ మాట నెరవేర్చుకోవాలని. నిన్ను అంత అందలం ఎక్కించినటువంటి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని నీకు అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప హీరోవే నువ్వు. నిజంగా హీరో కాకపోతే నీకు ఎంత జనం ఎందుకు వస్తారు? రారు. నువ్వు పెద్ద హీరోవి, 7 అడుగుల అందగాడివి, గొప్ప చరిత్ర కలిగినోడు కొడుకు కాబట్టి ఆ జనం వస్తున్నారు. ఎందుకంటే ఈ మాటలో దాని గురించి మాట్లాడటం కూడా తప్పండి, తప్పు. అదంతా ఏది మ్యానిపులేట్ చేశారంట. ఏదది స్క్రీను ఏది కాదు ఏదో చేశారని అంటుంది రోజా గారును అంబటి రాంబాబు. మా కార్యకర్తను మేము చంపుకున్నాం, మా కారే గుద్దింది, మీకెందుకు? 10 లక్షలు ఇచ్చాం, కావాలంటే ఇంకో 10 లక్షలు పారేస్తాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల బతుకులు ఎలా అయిపోయినాయో చూడండి. ఆఖరికి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారండి. ఇదేంటి ఎలా తయారయ్యాడు? అతను ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు, బాగోలేదు, అతనికి అంతా చెడే జరుగుతుంది. సైలెంట్గా 2 సంవత్సరాలు ఉంటే ఏమవుద్ది? ఉండేకి దేనికి ఇదంతా? ఆ సీన్ క్రియేట్ చేశారంట. నిజంగా క్రియేట్ చేయటమేనండి, నిజంగా సీన్ క్రియేట్ చేయటమే కాబట్టే అంత క్లియర్ కట్గా కనపడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎస్పీ గారు కూడా తెలియక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన ఓపెన్ అవ్వడం జరిగింది. తర్వాత సీసీ ఫుటేజీలు తెచ్చుకుని వాట్ ఈజ్ ద ఎఫ్ఐఆర్ అనేది, వాట్ ఈజ్ ద సీన్ ఆఫ్ ఎఫెన్స్ అనేది చూసి గౌరవనీయులు ఎస్పీ గారు తర్వాత స్పందించి కేసు కడతాం జరిగింది. అంతేగాని జగన్ మీద ఏంటంటే కక్ష ఏంటి? నీకు ఏముందని కక్ష? రాష్ట్ర ప్రజలందరూ ఏమండి ప్రభుత్వం వైఫల్యం కాదంటారా? ఎవరో సెక్యూరిటీ కల్పించారు? జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పిస్తే రో పార్టీ లేదు కదా, కనీసం రో పార్టీ ఇవ్వలేదనేది. ఏమండి, నువ్వు వెళ్ళిన సాటల్లా ఇలా చేస్తున్నావు కాబట్టే నీకు నీ కార్లు మించి వద్దు, 100 మంది సభ్యులు తప్పనడిసి వద్దు, దయచేసి నీకు కావాలంటే మీటింగ్ అక్కడ కండక్ట్ చేసుకో అని. నువ్వు ఎన్ని వేల మందితో ఊరేగింపుకి వెళ్తున్నావు అండి, ఎన్ని వేల మందితో వెళ్తున్నావు, ఎంతమందిని క్రియేట్ చేసుకుంటున్నావు. ఇదంతా ఎందుకు చేసుకుంటున్నావో తెలుసా? ప్రజలు అనుకుంటున్నారు. ఇంతమంది జనం ఇప్పటికీ ఉన్నారు, 40% ఓటింగ్ వచ్చింది. జగన్ అనేవాడిని అరెస్ట్ చేస్తే అమ్మో చంద్రబాబు పడిపోతాడు. ఆ రోజు చంద్రబాబుని ఎలా ఆ వయసులో అరెస్ట్ చేస్తే పోయిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి ఎలా వచ్చాడో అలా రేపొద్దున జగన్ వస్తాడేమోనని ఈ భయాన్ని ప్రభుత్వంలో క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ మ్యాన్ గ్యాదరింగ్ అనేది చేసుకుంటున్నాడు. అలాంటివి చేసుకోకూడదండి. ప్రశాంతంగా వెళ్ళు, ప్రశాంతంగా రా. ఎన్నికలు వచ్చినప్పుడు నీ దమ్మేంటో చూపించుకో. 4 రోజుల ముందు నుంచి, 2 నెలల ముందు నుంచి, 6 నెలల ముందు నుంచి. కోటాను కోట్లు ఉన్నాయి కదా, ఇసుక డబ్బులు, మైన్స్ డబ్బులు అన్నీ కూడా.
ఇప్పుడు పోతే నిన్న మీరు అన్నారు చూసారు, రోజాను వీళ్ళు అన్నట్టు అది మ్యాన్పులేట్ చేశారు, అదంతా ఫోటోగ్రఫీ, అంతకు మించి ఏమీ లేదని. నిజంగానే వివేకానంద రెడ్డి కూడా అచ్చి కావించబడలా. ఇందాక మీరు అన్నట్టు ఒక్కొక్క ఇంటికి ఎన్ని లక్షలు వచ్చాయో చూడండి అని నిన్న ఒక మీటింగ్ పెట్టి ఇది ప్రతి ఇంటికి తీసుకెళ్తాడంట. ఆ మీటింగ్లో మాట్లాడాడు వివేకానంద రెడ్డి గారు కూడా. ఆ మీటింగ్లో మాట్లాడాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కన కూర్చుంది వీళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారే. అది కూడా ప్రభుత్వం కావాలని చేసింది. నిన్న యాక్సిడెంట్ కూడా కావాలని చేయటమే. ఈయన మాట్లాడటానికి అర్థం ఉండాలి సార్, అర్థం ఉండాలి ఏదైనా కానీ.